స్పెషల్ డిబేట్ లో మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ మాధవ్ రెడ్డి గారు. నమస్తే సార్. అలాగే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ నిఖిలేష్ గారు. నమస్తే సార్. ఓకే మాధవ్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంటే సైబర్ నేరాలు అంతగా పెరిగిపోతున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ టెక్నాలజీ అనేది ఒక వరం. ఆ టెక్నాలజీని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు అనేది ఒక శాపం అన్నట్టు. సో మనం ఒక మొబైల్ ఎలాంటిదంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకొని వాళ్ళ బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించండి. అదే భస్మాస్త్రంగా వాడబడుతూ కోట్లు పోగొట్టుకుంటూ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే సింపుల్గా చెప్తాను, మనం ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే దాన్ని మనము ఒక ఫిజికల్ రియల్ కంపారిజన్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక కత్తి ఉందనుకోండి, ఒక కత్తి ఉంది, మనం కత్తి వాడి కిచెన్లో పెట్టేస్తాం, అలా అట్లని జోబులు పెట్టుకొని తిరగం కదా. సో అలానే ఈ మొబైల్ మనం దేనికి వాడాలో దానికి వాడాలి. సో దానికి వాడుకోకుండా దేనికన్నా ఎక్స్ట్రా వాడుకుంటూ వచ్చినాం అనుకోండి. సో ఇక్కడ వెరీ సింపుల్, మొబైల్ మీరు వాడుకోలేకపోతే మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుంది. మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుందంటే దానికి అర్థం వేరే వాళ్ళు మొబైల్ ద్వారా మిమ్మల్ని వాడుకుంటారు అని అర్థం. సో ఇక్కడ విషయం ఏంటంటే మొబైల్ని దేనికి వాడుకోవాలి? మన ఎడ్యుకేషన్ కోసం వాడుకోవాలి, మన నాలెడ్జ్ కోసం వాడుకోవాలి, లేకపోతే ఏదైనా ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం వాడుకోవాలి, ఏదైనా డెఫినెట్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవాలి. అంతేగాని ఏ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఆఫర్స్ ఉంటాయి అన్నట్టు. ఆఫర్స్ మోసగాళ్ళు ఎన్నైనా ఇస్తుంటారు. మీరు ఎప్పుడైతే ఆఫర్స్కి టెంప్ట్ అయినారో యు ఆర్ ఫినిష్డ్. సో అన్నోన్ సైట్లు పంపిస్తారు, అన్నోన్ లింక్స్ పంపిస్తారు, లేకపోతే ఎవరో అమ్మాయిలు జస్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ చాటింగ్ చేస్తూ నంబర్ అడుగుతారు, తర్వాత వాళ్ళు న్యూడ్ కాల్ ట్రాప్ గురి చేస్తారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అని వస్తారు, లేకపోతే ఇట్లా మెనీ థింగ్స్ అన్నట్టు. ఇటు మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, మీకు ఇంత లోన్ ఇస్తాము, ప్రీ అప్రూవ్ లోన్ ఉందని చెప్తారు. ఎక్కడైనా అని మనకు ఒక ఫిజికల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. మీరు ఆ ఫిజికల్ ప్రాసెస్ని ఫాలో అయితే 90% సేఫ్. మీరు మొబైల్ని ఇన్ఫర్మేషన్ కోసం వాడండి, కానీ రియల్ ప్రాసెస్ కోసం బ్యాంక్కి వెళ్ళండి. ఎవరో కేవైసీ చేయమంటే ఆన్లైన్లో కేవైసీ చేయకండి. ఇంకా ఆన్లైన్ గేమ్స్ అంటారా, మీకు అంత ఆడాలనుకుంటే గ్రౌండ్కి పోయి ఆడండి. ఆన్లైన్లో ఎప్పుడైతే ఆడతారో యు ఆర్ ఫినిష్డ్. ఎందుకంటే ఎవ్రీ ఆన్లైన్ గేమ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. సింపుల్గా మీరు వరుసగా 4 గేమ్స్ గెలుస్తారు, కంటిన్యూ చేయాలనుకుంటారు, ఇంకా 5వ గేమ్ నుంచి ఓడిపోతారు అన్నట్టు. ఫైనల్గా అది ఇంకా ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలని అట్లా లాస్ లేకపోతే బయటికి రాలేరు అన్నట్టు. ఎంత అంటే ఇంకా కోట్లు నష్టపోయిపోతున్నారు. పెట్టిన అమౌంట్ ఇంకా మనం మళ్ళీ అమౌంట్ బ్యాక్ రావడానికి ఇంకా పెడుతూనే ఉంటారు అన్నట్టు. సేమ్ అట్లనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మేము ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మీకు రోజుకు డబుల్ అవుతుంది, ట్రిపుల్. ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ కానీ ఇన్కమ్ 10-20% ఈవెన్ పర్ యానం ఇంక్రీజ్ అయినా దట్ ఈస్ గ్రేట్ అన్నట్టు. అట్లా అది రాత్రి డబల్ అవుతుందంటే మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్స్ ఎందుకు, ఈ బిజినెస్ ఎందుకు, అందరూ దీంట్లోనే వస్తారు కదా. సింపుల్ లాజిక్ అప్లై చేయాలి అంటే ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం డబల్ అవుతుంది. అసలు వాళ్ళ వస్తువు ఏంది? ఎక్కడైనా కానీ ఇన్కమ్ రావాలంటే దేర్ షుడ్ బి సర్వీస్, దేర్ షుడ్ బి ప్రోడక్ట్ అన్నట్టు. ఆ ప్రోడక్ట్కు సర్వీస్ రైట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డెలివరీ వరకు ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ తెలుసుకొని చేస్తే ఏదైనా అని ఉంటుంది అన్నట్టు. లేకపోతే ఏమవుతుందండి, సేవర్ నేరస్తులు చెప్పినట్లు చేస్తారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ఫైనల్గా పోగొట్టుకున్నామని ఏడుస్తారు అన్నట్టు. సో ఇట్లా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. సో ఏ క్రైమ్ అయినా కానీ విక్టిమ్ సహకారం లేనిది జరగదు. విక్టిమ్ ఎలా సహకరిస్తాడంటే తెలియకోకుండా సహకరిస్తాడన్నట్టు. అదే యాక్చువల్గా 4 కారణాలు ఉన్నాయి: అత్యాశ, కామము, భయము. ఎవరో ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు వాడుకుంటున్నారు, లేకపోతే మీ బ్యాంకు వాడుకుంటున్నారు, లేకపోతే మీ ఫోన్ నెంబర్తో వేరే అని ఎవరో మేము సిబిఐ, ఈడీ అని భయపడిచ్చినారు అనుకోండి. అట్లా భయపడి చాలామంది, ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్ ఏకంగా 25 కోట్లు పోగొట్టుకుంది. 25 కోట్లు పోగొట్టింది అంటే ఇక్కడ ఎంఎన్సీ కంపెనీనా లేకపోతే లోకల్ కంపెనీ అని కాదు, వాళ్ళకి దాని మీద ఐడియా లేదు. యాక్చువల్గా మనకు ఒక వ్యవస్థ ఉంది, వ్యవస్థలో ఎక్కడ పోలీసు వాళ్ళు ఆన్లైన్లో ఇన్వెస్టిగేషన్ చేయరు. సో అంటే నేనేం చెప్తున్నా అంటే మనం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలిస్తే సరిపోతుంది. లేకపోతే మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. సిఆర్పిసి 41A నోటీస్ ఇచ్చి తర్వాతనే అరెస్ట్ చేస్తారు. అంతేగాని ఆన్లైన్లో జడ్జ్ అని, పోలీస్ అని, ఈడీ అని చెప్పి ఒక స్టేజ్ చేసి అరెస్ట్ చేసి భయపడిస్తున్నారంటే ఇల్లు భయపడుతున్నారు కూడా భయపడిస్తున్నారు. సింపుల్గా కాల్ కట్ చేయొచ్చు, లేకపోతే ఓకే కమ్ లోకల్ పోలీస్ స్టేషన్ అని మనం చెప్పొచ్చు, వాళ్ళే కట్ చేసేస్తారు. సో బేసికల్గా అత్యాశ, భయము, కామము, అమాయకత్వము, అజ్ఞానము
ఎందుకు అమాయకత్వం అజ్ఞానం అంటారు అంటే ఆన్లైన్లో వచ్చేదంతా నిజమని నమ్మడం అన్నట్టు. ఆన్లైన్లో ఎక్కడైనా అని బేసికల్గా ఇన్ఫర్మేషనే తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు 1కి 1000 సార్లు ఆలోచించాలి అన్నట్టు. సో ఆలోచించాలి. మీకు అది బ్యాంకుకి అయితే కేవైసీ అని ఏదైనా వచ్చినా అని మెసేజ్ బ్యాంకుకి వెళ్ళాలి. లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకుకి వెళ్ళాలి. ఒకవేళ మీకు ఏదైనా మీ ఫోన్ నెంబర్ మిస్యూజ్ అవుతుందంటే లోకల్ టెలిఫోన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏదైనా కానీ వీ హ్యావ్ ఎవ్రీ సిస్టమ్. మీకు ఇన్సూరెన్స్ ఎప్పుడో తీసుకున్నారు, మెచ్యూరిటీ అయిందంటే లోకల్ ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆన్లైన్లో ఎన్నో కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తారు, కానీ అవన్నీ మీరు నిజమని నమ్మినారా, యు ఆర్ గాన్. అంటే బేసికల్గా అవగాహన ఉంటే మనల్ని ఏం చేయలేరు అన్నట్టు. అవగాహన లేకుంటే ఖచ్చితంగా సైబర్ నేరస్తులు తడిగుడ్డతో గొంతు కోస్తారు. నార్మల్గా ఈ అవగాహన లేకనే ఎక్కువ పట్టణాల కంటే ఎక్కువ పల్లెల్లో జనాలు మోసపోతున్నారు. లేదు దాంట్లో పట్టణాలు పల్లెలు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకంటే అనుకోండి మాధవరెడ్డి గారు, నార్మల్గా ఎంతో కొంత టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది. అది నో మనం కొన్ని చూసినట్టయితే వృద్ధ దంపతులను కూడా టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాటిల్లో కైండ్ ఆఫ్ క్రైమ్ బట్టి ఉంటుంది. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేదానికంటే, రూరల్ అర్బన్ అనేదానికంటే మీరు సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, 60-70% సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు మోసపోయే వాళ్ళు. సో ఈ విషయం ఏంటంటే ఇంకా మీకు బేసికల్గా నిజం చెప్పాలన్నా, మొన్న స్టాటిస్టిక్స్ చూసినాను. ఒక 10,000 కేసులు అనలైజ్ చేస్తే కేవలం 800 కేసెస్ నిరక్షరాస్యులు అన్నట్టు, ఇల్లిటరేట్స్. మిగతా వాళ్ళందరూ ఎక్కువ చదువుకున్న వాళ్ళు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళే మోసపోతే అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ రంగంలో ప్రసిద్ధులు. సైబర్ నేరాలకు వాళ్ళకు జీరో నాలెడ్జ్ ఉంది. సో ఈ నేరం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని బేసికల్గా మనం రియల్ లైఫ్కి విర్చువల్ లైఫ్కు డిఫరెన్స్ లేదని గమనించాలి. రియల్ లైఫ్లో సింపుల్గా చెప్తాను, రియల్ లైఫ్లో మీ ఇంటికి తాళం వేసి మీరు ఎవరికైనా ఇవ్వరు కదా, అలానే ఇవ్వం కదా, అలానే ఓటీపీ ఎవరికి చెప్పకూడదు. సో మీరు రియల్ లైఫ్లో మీ డాక్యుమెంట్స్ ఉంటాయి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎవరికంటే ఎవరికి ఇవ్వరు కదా, అలానే సో ఆన్లైన్లో ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సో మీరు రియల్ లైఫ్లో ఎవరన్నా వచ్చి మీరు 10,000 పెట్టండి డబల్ చేస్తామంటే నమ్ముతారా? అసలు నమ్మము కదా. ఆన్లైన్లో ఎవరన్నా చెప్పినా అని నమ్మద్దు. రియల్ లైఫ్లో కొంతమంది ఓపెన్ ఏరియాలో అయితే జస్ట్ నగ్నంగా అయితే ఉండరు కదా, ఉండరు కదా. ఆన్లైన్లో కూడా రూమ్లో అని ఆన్లైన్లో, ఎందుకంటే రియల్ లైఫ్లో ఎవరైనా రికార్డ్ చేస్తారో తెలియదు, కానీ ఆన్లైన్లో అయితే 100% రికార్డ్ చేస్తారన్న, స్క్రీన్ రికార్డ్ చేస్తారు. సో తద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అన్నట్టు. నరసాపురం ఎంపీడీఓ ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు అన్న. సో ఇట్లా విషయాలు ఏంటంటే ఇట్లా రియల్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అట్లనే ఆన్లైన్ మ్యాట్రిమోనీ మోసాలు తీసుకున్నాం. మ్యాట్రిమోనీ మోసాలు తీసుకుంటే ఏవైనా ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈ వెబ్సైట్స్ ఎక్కడైతే అబ్బాయి కానీ అమ్మాయి డీటెయిల్స్ ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేయరో, మోసగాళ్ళవి కూడా చెక్ చేయరు అన్నట్టు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మోసగాళ్ళవి కూడా చెక్ చేయరో, సో బోత్ ఇట్స్ లైక్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అనుకోండి. రైల్వే స్టేషన్లో ఎవరిని చెక్ చేయరు, ఎయిర్పోర్ట్లో అందరినీ చెక్ చేస్తారు. సో ఆ రకంగా ఏ వెబ్సైట్ అయితే అందరి డీటెయిల్స్ చెక్ చేస్తారో ఆ వెబ్సైట్లలో మాత్రమే సేఫ్ అన్నట్టు. లేకపోతే అంటే లైక్ ట్రస్టెడ్ సైట్లకి వెళ్ళాలి అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏ సైట్ కంటే ఆ సైట్కి వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తాం. అట్లనే క్రిమినల్స్ మన డీటెయిల్స్ తీసుకుంటారు. నేను యూకేలో డాక్టర్ను అది ఇది అని చెప్పి స్లోగా, అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. అట్లనే మీరు ఏదో హోటల్కి పోతారు, మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తారు, లేకపోతే ఆధార్ కార్డు ఇస్తారు. హోటల్ పోయినప్పుడు అడ్రస్ ప్రూఫే కదా వాళ్ళకి కావాల్సింది, మీ ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి. సో వేరు మీరు ఒకవేళ ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తే మాస్క్ చేసి ఇవ్వండి. సో సేమ్ అట్లనే లాటరీ తగిలింది అంటారు, లేకపోతే ఏదో ఒక టాటానో లేకపోతే జియోనో లేకపోతే ఇంకొక కంపెనీనో యానివర్సరీ అని చెప్పి ఒక రీఛార్జ్ కూపన్స్ అంటారు. సో ఏవి ఉండవండి, ఫ్రీగా తల్లిపాలు తప్ప ఏవి దొరకవు అన్నట్టు. సో అవే కాకోకుండా ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్స్ అన్ని .apk ఫైల్స్లో వస్తున్నాయి. మీరు .apk లాంటిది ఏది నొక్కినా కానీ 99% అది యాక్చువల్గా ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అని, అది యాక్చువల్గా ఆండ్రాయిడ్కి బ్యాక్ ఎన్విరాన్మెంట్ అన్నట్టు. సో .apk ఫైల్స్ మీరు ఏది నొక్కినా కానీ మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. ఒక్కసారి మీ ఫోన్ హ్యాక్ అయిందనుకో, ఫస్ట్ 2-3 ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూస్తారు. వెంటనే మీరు మీ పిన్ నెంబర్ తెలిసింది, మీ ట్రాన్సాక్షన్స్ మీ దాంట్లో ఉండే అమౌంట్ తెలుస్తుంది, ఇంకేం కావాలి, వాళ్ళకి కావాల్సిన నెంబర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో అట్లా ముఖ్యంగా wedding.apk అని, లేకపోతే ICICI bank.apk అని, లేకపోతే యూనియన్ bank.apk ఏపీకే అనే కాదు, ఏ లింక్ కూడా క్లిక్ చేయకండి, మీకు అవసరం లేనిది. ఏపీకేతో పాటు నేను చెప్పేది ఏ లింక్ని కూడా క్లిక్ చేయకండి. సో ఇంకా సేమ్ టైంలో మీరు తెలుసో తెలియకో ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేస్తారు. సో అది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే గుయ్య
ఎందుకంటే ఫస్ట్ వచ్చిన సైట్ నంబర్ని తీసుకుంటారు. ఫస్ట్ వచ్చిన నంబర్ తీసుకుంటే అది అఫిషియల్ సైట్ అయితే ప్రాబ్లం లేదు. సైబర్ క్రిమినల్ నంబర్ ఉన్నదనుకో కంపల్సరీ వాడు చెప్పినట్లు మీరు ఫాలో అవుతారు. ఫైనల్గా మీ ఫోన్ హ్యాక్ కావడము, మీ ఫోన్ నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ గూగుల్లో వచ్చే ఫస్ట్ టాప్ రిజల్ట్స్ ఉంటాయి కదా, దాన్ని అంటే టాప్ రిజల్ట్స్ పోవద్దని చెప్పట్లేదు. అఫిషియల్ సైట్ అయితే చూడండి. అఫిషియల్ సైట్ అయితే ఆచితూచి అఫీషియల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లిక్ చేస్తే సేమ్ అట్లనే ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఓకే డన్. ఓకే